అన్ని పార్టీలతో కలిసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపుతానని ఎన్నికలకు ముందు భీరాలు పలికారు. ప్రతిపక్ష నాయకునిగా విశాఖ స్టీల్ ప్లాంట్ పై చంద్రబాబు చూపిన ప్రేమను, నాటి వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఆయన చేసిన వ్యాఖ్యలను మరోసారి విందాం. ప్రత్యేక హోదా ఏమైంది? ముఖ్యమంత్రి గారు, పోలవరం ఏమైంది? విభజన హామీలు ఏమైనాయి? విశాఖపట్నం స్టీల్ ఏమైంది? ఇవి వచ్చేటి రాలేదు. ఆ రోజు ఒప్పుకున్న పెట్టుబడులన్నీ రాకుండా పోయినాయి. ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలు కూడా నిర్వీర్యమైపోయి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. 32 మంది ప్రాణత్యాగాలు చేశారు, పెద్ద ఎత్తున పోరాడారు. ఇక్కడే తాడికొండలో అమృతరావు, ఇక్కడ పుట్టిన వ్యక్తి అక్కడ పోయి నిరాహార దీక్ష చేశారు. తెన్నేటి విశ్వనాథం లాంటి పెద్ద మనుషులందరూ ఆ రోజు పోరాడారు. పోరాడి సాధించుకున్న హక్కు ఆ రోజు రాయలసీమ, ఆంధ్ర, తెలంగాణ అనే భేదం